ఉన్నాను. మళ్ళీ షార్ట్గా చెప్పమని పెద్దవాళ్ళు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ విషయాలు ఏంటంటే, ఇంతవరకు వాక్యం వింటూ వచ్చినారు. ఎప్పుడూ వాక్యం చెప్తూనే ఉంటారా, ఏంటి సమస్య అనేది మీలో ఉండొచ్చు. దానికి మరి కొంతమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా నేనేం ప్రసంగికుడిని కాదు, చెప్పను. కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. 2 Chronicles 7th chapter 15th verse. అబ్సల్యూట్లీ ఐఎమ్ తెలుగు మ్యాన్, ఐ డోంట్ నో ఇంగ్లీష్, బట్ ఎవరైనా చదివితే సహాయపడతారు. చదవండి, ఎవరైనా చదవండి, గట్టిగా చదవండి. ఆ మైకులో చదవండి. 15. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా చెవులు దానిని ఆలకించును. మేము అనుకున్నాము ఒక 1000 నుండి 1500 మంది వస్తారేమో, భోజనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. కానీ దేవుని కార్యములు అవి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు తను ప్రేమించే వారికి ఆయన ఏం సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయముకు గోచరం కాలినటువంటి. కనుక ఇంతమంది వచ్చినారు. ఏమవుతుంది, హెబ్రోన్లో ఏం జరుగుతుంది అనే ఆలోచనతో వచ్చినారు. దానికంటే ఇప్పుడు ముందు చదివినటువంటి 2 Chroniclesలో ఆ 14th 13th verseలో కూడా సార్వత్రిక సంఘము చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. గత నెలలో నేను ప్రార్థన కూటం తీసుకున్నాను. ప్రార్థన కూటం తీసుకున్నప్పుడు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము, ఎజ్రా ఏడుస్తూ ప్రార్థించినటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, ఆ నైట్ ఎంతమంది అయితే ఆ ప్రార్థనకు వచ్చినారో అందులో ప్రార్థన చేసిన వారు అందరూ ఏడ్చినారు. కనుక అందరి యొక్క కన్నీటిని దేవుడు విని తన సంఘమును తాను కాయడానికి ఆ పరిశుద్ధ దేవుడు మన మధ్యలో గొప్ప కార్యములు చేసినాడు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయముకు గోచరము కాలేనటువంటివి. ఎంతో దూర ప్రాంతం నుండి, ఆయా ప్రాంతముల నుండి వచ్చినారు. అంటే దానికంటే ముందుగా ఈ ప్రయాసం కొరకు కొంతమంది, ఇప్పుడు నా వెనకాల చెప్పేవారు, కొంతమంది రాత్రులు నిద్ర లేకుండా కొంత సమావేశములు జరుగుతూ వచ్చినాయి. అంటే అపవాది క్రియల కొరకు మనం ఏం చేయాలా? మన యుద్ధోపకరణములు యలోక సంబంధమైనవి కావు కాబట్టి మనము యుద్ధం చేయలేము. యుద్ధము యెహోవాది, నిలుచుండి చూడనే ఆ మాటను ఆధారం చేసుకొని 2-3 రాత్రులు నిద్ర లేకుండా, కొన్ని రాత్రులను నిద్ర పట్టకుండా మరి మనలో కొంతమంది పెద్దలు ఈ ప్రయాసము పడుతూ వచ్చినారు. అది గవర్నమెంట్ నుండి కానీ, పోలీసు నుండి కానీ, మరి అన్నిటి విషయాలలో దేవుడు మాత్రమే ఈ కార్యం చేసినాడు. ఆయన కార్యం చేసినాడు. ఆయన ద్వారము తెరవగా ఎవడు మూయలేడు. ఆయన మూసినప్పుడు ఎవడు తెరవలేడు. కాబట్టి ఆయనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాలేదనే నిరీక్షణతో మీరందరూ వచ్చినారు. కాబట్టి మీ ప్రార్థనలు ఉన్నాయి. దేవుని యొక్క కవలిలో మీ ప్రార్థనలు ఆయన బుడ్డిలో నిండినాయి. అందుకనే దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యము, అసలు ఈ భక్త సింగ్ గారు ప్రభు మహిమలోకి పిలువబడినప్పుడు వచ్చిన ప్రజానీకం ఎట్లుందో అందులో కొంత భాగంగా ఈనాడు బయటికి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టింది. కారణం ఏంటంటే తన ప్రజలను, జనములను తాను సమకూర్చినాడు. తాను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక మనందరి ప్రార్థన అంగీకరించినాడు. అన్నగారు మరి నాకంటే ముందుగా చెప్పినటువంటి జోసెఫ్ కురియన్ గారు, సంఘాలలో సమస్యలు లేకుండా ఉండాలా, ఏ విధంగా మీరు వచ్చి కరచాలం చేసుకున్నారో, ఏ విధంగా ఒకరినొకరు పలకరించుకున్నారో, సంఘములో విభజించి పాలించేది ఎవరు అంటే సాతానుడు. సాతానుడు ఈ పరలోకములోనే సాతానుకు ఈగోయిజం అనేది అక్కడనే ప్రారంభమైంది. ఆ సాతాను యొక్క ఆలోచనలో మనం చిక్కుపడకుండా దయచేసి నేను కూడా మనవి చేసేది ఏంటంటే, ప్రతి సంఘములో ఐక్యతగా, ఇక్కడ కూడా అన్న ఎంత చక్కగా చెప్పినాడు, నో ట్రస్ట్ నో సొసైటీ.
బ్రదర్ భగత్ సింగ్ విజన్లో మనము కలిసి పనిచేద్దామని అన్నారు. కాబట్టి ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి భేదములు అసూయలను గురించి మొదటి పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చినాడు. అది మీరు తర్వాత చదవండి. 10, 11, 12 వచనాలలో ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి సాతానుడు బలమైనటువంటి వాడు. మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క తల అంటే ఈ యొక్క ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క హెడ్ క్వార్టర్లో సమాధానము ఉన్నట్టయితే ప్రతి సంఘములో సమాధానం ఉంటుంది. హెడ్ క్వార్టర్లో మాకు సమాధానం లేకపోతే ప్రతి దగ్గర విభజనలు చేస్తాడు సాతానుడు. కాబట్టి ఇక నేను ఎక్కువ చెప్పను. నా తర్వాత ఉన్న వాళ్ళు ఎట్లా జరిగింది, ఏమైంది, ప్రభు ఎట్లా ప్రార్థన విన్నాడు, ఎట్లా సహాయం చేసినాడు, నా వెనకాల ఉన్నవారు చెప్తారు. దేవుడు మన ప్రార్థన ఆలకించినాడు. మీరందరూ ప్రయాసంతో వచ్చినందుకు మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.